ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటీవల పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆ మూవీ జూలై 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ కూడా పడ్డాయి. అయితే తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. ఆ సమయంలో తన అభిమానులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాటిపై వైఎస్ఆర్సీపీ నాయకులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దాడులు చేయాలని అభిమానులను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫిర్యాదు అందించారు. సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. జనసేన కార్యకర్తలను దాడులకు ప్రేరేపించారని వైసీపీ నేతలు ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. అభిమానులను రెచ్చగొట్టి వివిధ చర్యలకు ప్రోత్సహించారని వెల్లడించారు. ఇదే సమయంలో హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందని ప్రకటించారో అప్పటి నుంచి రాజకీయంగా ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉన్నారు. సినిమా టికెట్ల విషయంలో వివాదం, అలాగే సినిమా కథ విషయంలో వివాదం, ఇలా పవన్ పై అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఎవరైనా సినిమాపై రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వారిపై దాడులు చేయాలని సక్సెస్ మీట్ లో పరోక్షంగా అన్నారా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. మరోవైపు వైసీపీ నేత మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన రీకాలింగ్ చంద్రబాబు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో 2014-2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాస్తవానికి దూరమని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ మోసాలన్నింటిపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అది విషయం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటీవల పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆ మూవీ జూలై 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ కూడా పడ్డాయి. అయితే తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. ఆ సమయంలో తన అభిమానులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాటిపై వైఎస్ఆర్సీపీ నాయకులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దాడులు చేయాలని అభిమానులను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫిర్యాదు అందించారు. సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. జనసేన కార్యకర్తలను దాడులకు ప్రేరేపించారని వైసీపీ నేతలు ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. అభిమానులను రెచ్చగొట్టి వివిధ చర్యలకు ప్రోత్సహించారని వెల్లడించారు. ఇదే సమయంలో హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందని ప్రకటించారో అప్పటి నుంచి రాజకీయంగా ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉన్నారు. సినిమా టికెట్ల విషయంలో వివాదం, అలాగే సినిమా కథ విషయంలో వివాదం, ఇలా పవన్ పై అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఎవరైనా సినిమాపై రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వారిపై దాడులు చేయాలని సక్సెస్ మీట్ లో పరోక్షంగా అన్నారా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. మరోవైపు వైసీపీ నేత మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన రీకాలింగ్ చంద్రబాబు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో 2014-2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాస్తవానికి దూరమని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ మోసాలన్నింటిపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అది విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.